నిజామాబాద్ లోకల్ పాలిటిక్స్లో ఇప్పుడు మీకు ప్రత్యర్థి ఎవరు ప్రాపర్ ప్రత్యర్థి లేరు. సో కవిత మొన్నటి వరకు కల్వకుంట్ల కవిత ఉండేవాళ్ళు. ఆమె ఈ మధ్య ఎక్కడో మాట్లాడుతూ ఒక కామెంట్ చేశారు, నా పార్టీ వాళ్ళే నన్ను ఓడించారు అని చెప్పి. సో బీఆర్ఎస్ నాయకులు మిమ్మల్ని గెలిపించారా అక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు? స్థానికంగా ఉన్న వాళ్ళు అందరూ గెలిపించారు. బీఆర్ఎస్ వాళ్ళు గెలిపించుంటారు, ఏముంది. అంటే మీరు కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా మీకు స్థానికంగా మీకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మోదీ గారి కోసం ఓటేసే వాళ్ళు ఉంటారు, బీజేపీ కోసం ఓటేసే వాళ్ళు ఉంటారు, హిందుత్వానికి వేసేవాళ్ళు ఉంటారు, జాతీయతాభావంకి వేసేవాళ్ళు ఉంటారు, అరవింద్ ధర్మపురి కోసం కూడా వేసేవాళ్ళు ఉంటారు. ఈవెన్ బీఆర్ఎస్లో ఉండి కవిత సపోర్టర్లుగా ఉండి కేసీఆర్ కుటుంబ సభ్యులకి కూడా కాదని మీకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఆమె పోయి తిడతలేదా కేసీఆర్ని? కూతురు కదా, కన్న కూతురు కదా, తిడుతుంది కదా ఫాదర్ని. ఎందుకు తిడుతుంది? ఏమని ఏం చేసినా డాడీ కష్టాలే వాళ్ళ గుండె ఉంటాయి. హరీష్ ఇది జెన్యున్గా అయినట్టే తెలుసు నాకైతే. హరీష్ని పిలిచిండు కేసీఆర్ ఒకసారి, వీళ్ళిద్దరు కొట్లాడుకుంటారు. హరీష్ కేటీఆర్ బాగా పంచాయతీ నడుస్తుందని 2017-18 ప్రాంతంలో. ఏమరా హరీష్, సంపాదించుకున్నావా, బాగానే ఉన్నావా, ఏం చేస్తారో ఇదంతా సంపాదించుకుంటే నా కొడుకులకు ఇస్తా అన్నమాట. నేను కూడా అదే చేస్తున్నా పోరా అన్నమాట. ఇదంతా టీఆర్ఎస్ నేను సంపాదించింది, ఆ తర్వాత నా కొడుకు పోతా అని ఇండైరెక్ట్గా చెప్పి పంపించాడు. ఏంటంటే ఎందుకు ఆమె తిడతలేదా? కేసీఆర్ ఎక్కడోడు? తెలుగుదేశం. ఆయన తెలుగుదేశం తిట్టలే, మామూలు మాటలు తిట్టలే, మామూలుగా తిట్టలే టీడీపీని. కుక్కలు నక్కలను కూడా తిట్టిండు. ఇక టీడీపీడు కదా. కేసీఆరే తిట్టినప్పుడు కన్నపాటిని, కవిత నచ్చకను ఆ పరిస్థితులు అప్పుడు టీఆర్ఎస్ నచ్చకను మాకు ఓటే తప్పేముందండి. సో మీరు కల్వకుంట్ల కుటుంబంతో మీకున్న వైరం ఏంటి? ఎందుకు వాళ్ళని తీవ్ర స్థాయిలో మీరు విభేదిస్తూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు? దాడి చాలా తీవ్రంగా ఉంటుంది, మాటల దాడి. దాడి చేస్తే తీవ్రంగానే ఉండాలి, సున్నితంగా ఉంటుంది అండి దాడి. దాడి చేయడం ఎందుకు? దాడి చేస్తే తీవ్రంగా ఉండాలి. అంటే మీ దాడి ఎంత తీవ్రంగా ఉంటుందని అనడానికి మా టీము చిన్న వీడియో చేసింది, ఒక 30 సెకండ్ వీడియో. ఆ వీడియో చూడండి, వీడియో చూసిన తర్వాత మాట్లాడదాం. ముసలోడికి లాగుల మీద ప్రేమనే, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి లాగుల మీద ప్రేమ. ఒక లాగుల తొండలంటాడు, ఇంకోటి లాగులు వాళ్ళగేదాకా కొట్టాలంటాడు. ఈ కొడుకుకి బిడ్డకి వాపస్ అమెరికా పంపించి ఎయిర్ టికెట్లు కొని దరిద్రం వదిలిపోతుంది తెలంగాణ. ఇప్పుడు వారు పిట్టల దొర కార్యక్రమం చూస్తారు, వెళ్ళి పిట్టల దొరసాని కార్యక్రమం చూస్తారు. గదముకోడు ఆ బార్డర్ ముక్కు బార్డర్ దాటిందండి, చైనా బార్డర్. నేనంటే బూతులు మాట్లాడాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుకొని మొత్తం స్క్రీనింగ్ చేయడానికి బూతులు మాట్లాడాను. సో మాటల తీవ్రత అంటే రకరకాల సందర్భాల్లో బిట్లు కట్ చేసి పెట్టాం. ఆ మాటల తీవ్రత చాలా సీరియస్గా, చాలా దాడి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇంత తీవ్ర స్థాయిలో దాడి చేయాల్సిన అవసరం ఏముంది? అలా దింపాలా, దింపినాము, మళ్ళీ వాళ్ళు ఎదగొద్దు, మేము ఎదగాల, వాళ్ళు ఎదగదల ఆపాలా, అది మా పని. దాడి చేస్తాము, దాడి చేసినప్పుడు తీవ్రంగానే ఉండాలి. అందులో భాషల్లో ఏం తప్పేం లేదే. ఇంకా కేసీఆర్ అయితే ఇక నేను చెప్పలేని భాష మాట్లాడాడు, కిషన్ రెడ్డిని ఒకరోజు తిట్టిండు. అత్త భాష మేము బూతులే మాట్లాడలేదు. అంటే రాజకీయాల్లో ఉంటే మాట పొదుపు ఉండాలి, సహనం ఉండాలి, ఈ రెండు మీకు చాలా తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. మాట పొదుపేదండి. మాట దాడి చేసేటప్పుడు పొదుపుతో దాడి చేస్తారండి, అవుట్రైట్గా దాడి చేస్తారు. సహనం మాకు మస్తుంది, మా నాన్నని నేర్పాడు పాలిటిక్స్లో సహనం. ఐఎమ్ నాట్ ఎ డెస్పరేట్ పొలిటీషియన్ అన్న, దట్ ఇట్ సెల్ఫ్ షోస్. కానీ టుడే ఐ థింక్ ఇప్పుడు నేను కాంగ్రెస్ని దాడి చేసిన దాంట్లో సగం కూడా టీఆర్ఎస్ని చేయను ఇప్పుడు. కానీ కొద్ది గొప్ప చేయక తప్పదు కదా. మా జిల్లాలో ఈ జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అవతల జిల్లాలో ఇద్దరుంటే ఒకడు కాంగ్రెస్కి దుంకిండు, అది వేరే విషయము. ఉంది టీఆర్ఎస్ అక్కడక్కడ ఉంది, ఇంకా దాడి చేయక తప్పదు కదా. అంటే మీ మాట అదుపు ఉండదు, మీరు మాట్లాడే అదుపు తప్పు ఏం మాట్లాడని చెప్పండి. అన్ పార్లమెంటరీ ఏముందండి? అంటే చాలా మంది మీ గురించి మాట్లాడితే చాలా మంది ఎక్కడో వినబడితే ఎన్ని పక్కన పెట్టండి, మీరు చూపించారు కదా. పెట్టుకోవడం చాలా తలగా నొప్పి. అది వేరు. నేనే అంట కాంగ్రెస్లో రేణుకా చౌదరి గారు ఉన్నారు, ఆమెతో ఎందుకు పంచాయతీ అంట, అరవింద్ కూడా పంచాయతీ ఎందుకు అంట. దే ఆర్ ఫియర్స్. ఇట్స్ గుడ్, ఇట్స్ వన్ ఆఫ్ ది లీడర్షిప్ క్వాలిటీస్. ఇందులో ఉన్నాయి, తప్పేముందండి. నేను హైదరాబాద్ వచ్చి జర్నలిజం రిపోర్టర్గా చేసేటప్పుడు మీ ఫాదర్తో చాలా ఇంట్రాక్షన్ ఉంది, పీసీసీ ప్రెసిడెంట్. మీ ఫాదర్ చాలా సైలెంట్ లీడరు, చాలా స్ట్రాటజిక్గా
రాజకీయం చేస్తారు. మీరు చూస్తేనే చాలా అగ్రెసివ్ వైలెంట్ నేచర్తో కనిపిస్తున్నారు. మీరు డిఎస్ని చూసే సమయానికి ఆయన Violence అగ్రెసివ్ అయిపోయిందా? తగ్గించుకున్నాడు. ఆయన బాగా అగ్రెసివ్ ఉండే ఆయన కూడా. అంటే ఐ వోంట్ కంపేర్ హిమ్ టు మీ. ప్రజలు ఆయనకు ఒక సౌమ్యుడుగానే ఆయన అందరిని గుర్తిస్తారు. ఆయన లాస్ట్ ఫేజ్ ఆఫ్ హిస్ కెరియర్లో 2003 పీసీసీ ప్రెసిడెంట్ అయినాక ఎక్కువ గమనించారు. నేను 2003 తర్వాతనే గమనించారు. 80s, 90s ఆయన కూడా బాగానే అగ్రెసివ్ ఉండే. క్యాబినెట్లో పంచాయతీ పెట్టుకొని బయటకు వచ్చేసిన రోజులు కూడా ఉండే. ఆయన భాస్కర్ రెడ్డితో పెద్ద పంచాయతీలు పెట్టుకొని బయటకు వచ్చేసిన రోజులు ఉండే. ఆ భాస్కర్ రెడ్డి చీఫ్ సెక్రటరీని ఇంటికి పరిగెత్తించి మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి ఇంట్లో వచ్చి మళ్ళీ మస్క కొట్టిన రోజులు కూడా ఉండే. ఆయన వారసత్వం మీకు వచ్చిందంటారు? సార్ నేచర్ సార్. ఐ విల్ నాట్ సే డి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి వచ్చింది. నేను మై మేజర్ పార్ట్ ఆఫ్ మై నేచర్ కమ్స్ ఫ్రమ్ మై స్పోర్టింగ్ బ్యాక్గ్రౌండ్. ఏ స్పోర్ట్స్ ఆడేవాళ్ళు? ప్రొఫెషనల్ క్రికెటర్ నేను. క్రికెటా? రంజీ ట్రోఫీ దాకా ఆడాను. రంజీ ట్రోఫీ దాకా ఆడాను. రంజీ ట్రోఫీ దాకా. బ్యాట్స్మెన్నా బౌలరా? ఓపెనింగ్ బ్యాట్స్మెన్. ఓపెనింగ్ బ్యాట్స్మెన్. రాజకీయాలు కూడా సేమ్ అంతే నడుస్తున్నాయి. అదే అది. సో అపోనెంట్ ఈజ్ అన్ అపోనెంట్. అపోనెంట్ సున్నితంగా వేసి స్లోగా వేసి అవుట్ చేయడం ఉండదు కదా. అయితే వికెట్ ఎగరాలా లేకపోతే మూతి పగలాలా, అట్లనే ఉంటుంది బౌలర్ యాటిట్యూడు. సో మీరు ఈ మధ్య చేసిన ఒక కామెంట్ తీసాం, దీని గురించి నాకు రియాక్షన్ కావాలి. ఒక కామెంట్ వినిపిస్తాను, ఆ తర్వాత మీరు రియాక్ట్ అవ్వాలి. ఓకే. కార్యకర్త మా వాళ్ళు సీనియర్లని వాళ్ళు ఉన్న కాడికి పోలీసు వాళ్ళని పిలిపించుకొని కావాలని అరెస్ట్ అయినారు. భారతీయ జనతా పార్టీలో సిన్సియర్గా పనిచేయండి, లేకపోతే ఇంట్లో కూర్చోండి. మిమ్మల్ని నోటి రోడ్డు మీద రాలే, స్లోగన్లు నీకు కాదు, వీడియోలు ఉన్నాయి. పిలిపించుకోరు పోలీసు వాళ్ళని, పిలిపించుకొని వాళ్ళతో ముచ్చట పెట్టుకుంటా స్లోగన్లు ఇచ్చుకుంటా కార్లో కూర్చుంటారు వాళ్ళ కార్లో. ఇది ప్రత్యర్థి బీఆర్ఎస్. దీని కంటిన్యూషన్ పోలీసు వాళ్ళు డోర్ తీస్తారు వీళ్ళకి. అది కూడా అన్నా అంటే మీ పార్టీ వాళ్ళని ఇది ఉద్దేశించాను. జగిత్యాల నా పార్టీ వాళ్ళు ఉద్దేశించే. ఎమ్మెల్యేకి ఫ్రెండ్లీగా ఉంటారు, రోజు ఎమ్మెల్యేకి హాజరిస్తారు. ఇవన్నీ నిజామాబాద్లో ఎప్పుడో కట్ చేసిన, అందుకే అరవింద్ని ఆరోగ్యంట్ అంటారు. ఇప్పుడు జగిత్యాల అదే పని పెట్టుకున్నా, ఇవన్నీ కత్తిరిస్తా. అవతల తర్వాత ఫస్ట్ ఇంట్లో ఉన్నవాడు వాడైతే సబటాజ్ చేస్తున్నాడు చూడు, వాడిని కత్తిరియాలి ఫస్ట్. ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర. నేను చూపిస్తే బాగోదు అంతే, ఆల్రెడీ వైరల్ అవుతా ఉంది. దీనికి దాన్ని క్లబ్ చేసి చూపిస్తూ ఉన్నారు. సో నేను అంటాను సేమ్ ఇది లోకల్ స్థాయిలో ఎమ్మెల్యేతో దోస్తే ఏందండి, అపోజిషన్ ఎమ్మెల్యేతో దోస్తే ఏంది మీకు? ఏం దోస్తి? ఆ పార్టీ జాయిన్ అయిపోయి ఇక్కడ ఉండి ఏం డ్రామాలు చేస్తున్నారు. ఐ విల్ నాట్ టాలరేట్. దీన్ని ఆరోగ్యన్స్ అంటాడు. మరి వాడు ఏం చేయమంటారు చెప్పండి. మరి మీ పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది వెళ్ళి సీఎం మీటింగ్కి వెళ్ళి సీఎంను పొగుడుతున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. సందర్భం బట్టి ఉంటుంది. ఇప్పుడు రేవంత్ మోడీ గారిని కూడా పొగిడారు, కేసీఆర్ మోడీని పొగిన రోజులు కూడా ఉన్నాయి. మా కేంద్ర మంత్రులు వచ్చేసి ఇక్కడ గవర్నమెంట్ పొగిన రోజులు ఉంటాయి. సందర్భం బట్టి ఉంటుంది. ఎవరైనా గెస్ట్గా పిలిస్తే తిట్టిపోతారా సార్? పొగిడే. సో సందర్భం బట్టి ఉంటుంది.